ఓం శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు మై ఛానల్. మారేడుమిల్లి నుండి 150 కిలోమీటర్లు ప్రయాణం చేసి ద్వారకా తిరుమల అనగా చిన్న తిరుపతికి వచ్చాం. ఈ ఆలయము ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలంలోని ద్వారకా తిరుమల గ్రామంలో ఉన్న వైష్ణవ ఆలయం. ఈ ఆలయం విష్ణు అవతారంగా భావించే శ్రీ వెంకటేశ్వర స్వామికి అంకితం చేయబడింది. ఈ ఆలయాన్ని చిన్న తిరుపతి అనే పేరుతో కూడా పిలుస్తారు. ఇది పూర్తి సౌకర్యాలతో కూడిన దివ్యమైన పుణ్యక్షేత్రం. స్థల పురాణం ప్రకారం ఈ క్షేత్రం రాముని తండ్రి దశరథ మహారాజు కాలం నాటిదని భావిస్తారు. ద్వారకుడనే ఋషి తపస్సు చేసి స్వామివారి పాదాలను కోరాడు కనుక పాదాలు పూజించే భాగ్యం అతనికి దక్కింది. పైభాగం మాత్రమే మనకు దర్శనమిస్తుంది. విశిష్టాద్వైత బోధకులైన రామానుజాచార్యుల వారు ఈ క్షేత్రాన్ని దర్శించారని, అందరూ స్వామివారి పాదపూజ చేసుకునే భాగ్యం కల్పించడానికి మరో నిలువెత్తు విగ్రహాన్ని స్వయం వ్యక్త ధ్రువమూర్తికి వెనుక వైపున పీఠంపై ప్రతిష్ఠించారని అంటారు. స్వయంభూగా వెలసిన అర్ధభాగం మాత్రం దర్శనమిచ్చే ప్రతిమను కొల్చినందువలన మోక్షం సిద్ధిస్తుందని, తర్వాత ప్రతిష్ఠించబడిన పూర్తిగా కనిపించే ప్రతిమను కొల్చినందున ధర్మార్థ కామ పురుషార్థములు సమకూరుతాయని భక్తుల విశ్వాసం. శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం ప్రకారం ఈ పుణ్యక్షేత్రాన్ని వాల్మీకం చీమలకొండలో కఠోర తపస్సు చేసిన శ్రీ వెంకటేశ్వరుని స్వయం ప్రతిరూపమైన ద్వారకుడు అనే మహర్షి పేరు మీదుగా ద్వారకా తిరుమల అనే పేరుతో పిలుస్తారు. మారేడుమిల్లి నుండి వస్తుండగానే మా పిల్లలు ద్వారకా తిరుమలలో రూమ్స్ బుక్ చేశారు. ఆ రూమ్స్ కన్ఫర్మేషన్ లెటర్ తీసుకొని అలాగే 1000 రూపీస్ అదనంగా డిపాజిట్ పెట్టుకుంటారు అమౌంట్ వాళ్ళు. మళ్ళీ మనం వెకేట్ చేసి వెళ్ళేటప్పుడు ఆ 1000 రూపీస్ మనకి ఇచ్చేస్తారు. సేమ్ తిరుపతిలాగే కాటేజెస్ నుండి టెంపుల్ వరకు భక్తుల సౌకర్యార్థం ఫ్రీ బస్సెస్ అవైలబుల్ ఉంటాయి. తిరుమల తిరుపతి దేవస్థానం వెళ్ళి విరాళాలు ఇవ్వాలనుకునే భక్తులు కొన్ని కారణాల వల్ల అక్కడికి వెళ్ళలేకపోతారు. ద్వారకా తిరుమలకు వచ్చి ఈ ఆలయాన్ని దర్శించి వారి విరాళాలను సమర్పణ చేసి పూజలు ఇక్కడ చేస్తుంటారు. ద్వారకా తిరుమల పురాతన కాలం నుండి ప్రసిద్ధి చెందిన దేవాలయం. కొన్ని పురాణాల ప్రకారం ఈ ఆలయం సత్యయుగంలో కూడా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో తిరుకల్యాణోత్సవం సంవత్సరానికి 2 సార్లు జరుపుతారు. ఒకటి వైశాఖ మాసంలో ప్రతిష్ఠించిన విగ్రహం కోసమైతే మరొకటి ఆశ్వయుజ మాసంలో ప్రతిష్ఠింపబడిన విగ్రహం కోసం చేస్తారు. ఇక్కడ స్వామివారికి అభిషేకం చేయకపోవడం మరొక విశేషం. ఒక చిన్న నీటి బొట్టు పడినా అది స్వామివారి విగ్రహం కింద ఉన్న ఎర్రచీమలను కదుల్చుతాయని అంటారు. నడవలేని వారి కోసం ఇక్కడ బ్యాటరీ కార్స్ అవైలబుల్ ఉన్నాయి. ప్రధాన ద్వారం లోపల ఇరువైపుల గర్భగుడికి అభిముఖంగా ద్వారకాముని అన్నమాచార్యుల విగ్రహమూర్తులు ఉంటాయి. ద్వారం పై భాగాన సప్తర్షుల విగ్రహాలున్నాయి. గర్భగుడి చుట్టూ ప్రదక్షిణ మార్గం వెంట ప్రహరీని ఆనుకొని 12 మంది ఆల్వార్ల ప్రతిమలు ఉన్నాయి. ప్రదక్షిణా మార్గంలో దీపారాధన మండపం ఉంటుంది. ప్రధాన మందిరంలో ఆంజనేయ స్వామి, గరుడస్వామిల చిన్న మందిరాలు ఉన్నాయి. ప్రధాన ఆలయానికి తూర్పు వైపున యాగశాల, వాహనశాల, మహానివేదనశాల, పడమటి వైపున తిరువంటపడి పరికరాలశాల ఉన్నాయి. 4 దిక్కుల 4 గాలిగోపురాలున్నాయి. వీటిలో పెద్దదైన దక్షిణ దిక్కు గాలిగోపురం 5 అంతస్తులుంటుంది. గాలిగోపురంలో చక్కని దక్షిణ భారత శిల్పశైలిని చూడవచ్చు. గుడి ప్రాకారం చుట్టూ 12 ఆల్వార్ల విగ్రహాలు ప్రతిష్ఠించబడ్డాయి. పడమర వైపు పక్కనే తలనీలాలు సమర్పించుకునే కళ్యాణకట్ట ఉంది. కళ్యాణకట్ట వద్ద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఉంది. గర్భగుడిలో స్వయంభూ వెంకటేశ్వర స్వామి, ప్రతిష్ఠించబడిన వెంకటేశ్వర స్వామి ప్రతిమలు కన్నుల పండుగగా దర్శనమిస్తాయి. ఆ పక్కనే కుడివైపు అర్ధమండపంలో తూర్పు ముఖంగా మంగతాయారు ఆండాల్, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లు కొలువై ఉంటారు. శుక్రవారం అమ్మవార్లకు విశేష కుంకుమ పూజలు నిర్వహిస్తారు. విమాన మండప గోపుర ప్రాకారాలు. ఈ ప్రాంతాన్ని పాలించిన పాలకుడు ధర్మ అప్పారావు గారు ఆ కాలంలో 1762 నుండి 1827 ఆ మధ్యకాలంలో నిర్మించారు. ప్రధాన దేవాలయం దక్షిణ భారత వాస్తుశిల్పానికి అద్దం పడుతోంది. దాని 5 అంతస్తుల ప్రధాన రాజగోపురం
దక్షిణం వైపు మరో 3 గోపురాలు ఇతర 3 వైపులా ఉన్నాయి. ఈ విమాన గోపురం పట్టణం శైలిలో ఉంది. పాత ముఖ మండపాన్ని నేటి అవసరాలకు అనుగుణంగా చాలా వరకు విస్తరించారు. ప్రాకారానికి అన్ని వైపులా అనేక ఆల్వార్ ఆలయాలు ఉన్నాయి. విశాలమైన ప్రదేశం మొత్తం రాతితో చదును చేయబడింది. ఆలయ ప్రవేశంలో కళ్యాణ మండపం ఉంటుంది. మండపం దాటి మెట్లు ఎక్కి పైకి వస్తుండగా తొలిమెట్టు వద్ద పాదుకా మండపంలో స్వామివారి పాదాలున్నాయి. పాదాలకు నమస్కరించి భక్తులు పైకెక్కుతారు. పైకి వెళ్లే మెట్లు మార్గంలో 2 పక్కల విగ్రహాలు ప్రతిష్ఠించబడ్డాయి. మెట్లకు తూర్పు వైపున అన్నదాన సత్రం, ఆండాల్ సదనం ఉన్నాయి. పడమర వైపు పద్మావతి సదనం, దేవాలయ కార్యాలయము, నిత్య కళ్యాణ మండపాలు ఉంటాయి. ప్రధాన ఆలయం వెలుపల ఉన్న ఈ మండపం చూస్తున్నారు కదా, ఎంత అద్భుతంగా ఉందో. పండగ పర్వదినాలలో శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. ఈ పిల్లర్స్ పైన శ్రీ మహావిష్ణువు దశావతారాల విగ్రహాలను చెక్కారు. ఇక్కడ శేషాద్రి కొండపై వెలిసిన వెంకటేశ్వర స్వామివారు స్వయంభువై వెలిశారు. ఈ ఆలయం ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 5:30 వరకు తెరిచి ఉంటుంది. తిరిగి సాయంత్రం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు తెరిచే ఉంటుంది. ఇక్కడి నుంచి స్వామివారి శేషవస్త్రాలని భక్తులు తీసుకోవచ్చు. ఈ మండపంలోని సీలింగ్కి చూస్తున్నారు కదా, ఎంత బాగా డిజైన్ చేశారో. ఎంతో ప్రశాంతమైన వాతావరణం ఉంది ఈ ఆలయంలో. భక్తులకి ఎండ వాన నుండి రక్షణగా ఉండేందుకు ఈ షెడ్ని ఏర్పాటు చేశారు. చుట్టూ షాప్స్ కూడా ఉన్నాయి. మేము వచ్చేసరికి లేట్ అయినందుకు అన్నీ దాదాపు క్లోజ్ చేస్తున్నారు షాప్స్ అన్నీ. ఆలయ సమీపంలోనే ఉన్న శ్రీ వకులామాత అన్నప్రసాద భవనానికి వచ్చేసాము ఇప్పుడు మేము. మెట్ల మార్గంలో వెంకటేశ్వర స్వామివారి పాదాలుంటాయి. ఇప్పుడు చీకటైంది కాబట్టి నేను క్లారిటీ ఉండదు, క్లియర్గా చూపించలేకపోతానని నేను చూపించలేదు. నా నెక్స్ట్ వీడియోలో పెడతాను, మీరు తప్పక చూడండి ఆ వీడియో. స్వామివారి పాదాలను చూడండి. ఏలూరు నుండి 42 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఈ దివ్యమైన ద్వారకా తిరుమల క్షేత్రానికి చేరుకోవచ్చు. ఇక్కడికి రావడానికి మరో 3 బస్ రూట్లు కూడా ఉన్నాయండి. వయా భీమడోలు, వయా తడికెలపూడి, వయా దెందులూరు ఈ క్షేత్రానికి రావచ్చు. అలా కూడా ఆలయం లోపల కెమెరా అలౌ లేనందుకు గర్భాలయంలోని మూల విరాట్ స్వామివారు ఎలా ఉంటారో నేను చూపించలేకపోయాను కదా. ఇక్కడ చూడండి, యాజ్ ఇట్ ఈజ్ స్వామివారు ఇలానే ఉంటారు గర్భాలయంలో కూడా. ఇక్కడ దర్శించుకోండి స్వామిని. నా నెక్స్ట్ వీడియో మీరు తప్పక చూస్తారని ఆశిస్తున్నాను. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామివారికి చెల్లెలవుతుందట. కుంకుడుకాయ చెట్లో వెలిసిందంట అమ్మవారు, కుంకుళ్ళమ్మ అని అంటారు. కుంకుళ్ళమ్మ ఆలయం టెంపుల్ డీటెయిల్స్ నేను నా నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఆ వీడియో మీరందరూ తప్పక చూస్తారని ఆశిస్తున్నాను. తిరుమల తిరుపతి లాగానే ఈ క్షేత్రంలో కూడా భక్తులు సాంప్రదాయ దుస్తులని వేసుకోవాలి. ఈ ప్రాంతాన్ని పాలించిన ధర్మాప్పారావు గారు ఎన్నో ఆలయాలను, భవనాలను నిర్మించారు. వారి పేరుపైనే ఈ భవనాన్ని ధర్మాప్పారావు గారి భవన్ అని పెట్టారు. వారి కుటుంబీకులు వారి పేరుపైనే ఈ భవనాన్ని నిర్మించారు. ఈ భవనంలోనే ఈరోజు మా నైట్ స్టే. అత్యాధునిక సదుపాయాలతో ఏసీ, నాన్ ఏసీ రూమ్స్ అవైలబుల్ ఉన్నాయి ఈ భవన్లో.
మా చిన్నల్లుడు. సోఫా వచ్చింది. సిట్ అవుట్. ఇదొక బెడ్రూమ్. క్యాండీ పాపా. ఈ వీడియో చూస్తున్న మీ అందరిపై వెంకటేశ్వర స్వామివారి ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.